హాయ్ 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 నేను సంజయ్ హైదరాబాద్ నుంచి. నువ్వు? మోనిక వైజాగ్ విశాఖపట్నం. మోనికా హా మోనికా నాకు పడవా ఇంకా? మోనికా ఒక సాంగ్ ఉంటుంది చూడు నీ పేరు మీద. ఓ మోనికా యో మై డార్లింగ్. కానీ నేను ఎప్పుడు వినలేదు అది. వినలేదా? లేదు. సాంగ్ బాగుంటుంది. అదే నువ్వు వినుంటావు కానీ అదే పియతూ అప్ తు ఆచా. ఓకే. మోనికా ఏం చేస్తున్నావు? నేను నథింగ్. మీరేం చేస్తున్నారు? నేను ఏం లేదు మౌనిక, ఖాళీ. నీలాంటి అమ్మాయిల కోసం వెయిట్ చేస్తున్నా. అబ్బా ఇంకేం చెయ్యరా? ఏం లేదు, ఇంకో పని ఏముంటుంది చెప్పు అబ్బాయిలకి? బ్రతకడానికి ఏదో చేయాలి కదా. బ్రతకడానిక? తింటున్నా చాలు. అబ్బా కాదు ఓకే. మౌనిక 105.6 ఏంటి? 105.6 క్యారెట్స్ తెలీదా? కోహినూర్ డైమండ్ 105 క్యారెట్లు అంట. నేను కూడా నమ్మలేదు ఇంతవరకు, నిన్ను చూసేంత వరకు. నువ్వు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నావా? లేదు. కాదు మరి, నాకు ఇవాళ జాతకంలో ఉంది ఒక అందమైన అమ్మాయి నన్ను ఫాలో అవుతుందని, అందుకే. చిన్ననాడి అన్న ప్రసన కన్యదాని వన్య ప్రసన వాళ్ళు ఏం టాటూ ఏంటి అది ఇక్కడ? ఇది క్లౌడ్స్. క్లౌడ్స్, మేఘం. యా. బా నేను కూడా మేఘం అయితే బాగుండు. ఏం చేస్తావు? అక్కడ ఉండిపోతా కదా. నువ్వు నిన్ను నేను కోరుకుంటే కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే. మొత్తం ఎన్ని టాటూస్ ఉన్నాయి? ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. 12 టాటూసా? మార్కెట్ పోయి బనానాలు అడిగిన డజన్ బనానాలు అడిగినట్టు నువ్వు కూడా టాటూ ఆర్టిస్ట్ దగ్గర పోయి అడిగినా? లేదు, అంటే నాకు నేను ఇంకా టాటూస్ వేద్దామని ఉన్నాను. 13th టాటూ నేనే అయిపోతా. ఓకే, యాక్చువల్లీ టాటూస్ మంచిదే తెలుసా? అందరూ అంటే ఒక ఇంక్ మంచిదైతే మంచి దగ్గర వేస్తే వాళ్ళు మంచి ఇంక్ వాడతారు కదా. అవును, యాక్చువల్లీ నేను గోవాలో వేయించాను ఇవన్నీ. ఓకే, అదే ఇంక్ మంచిదైతే అది టాటూస్ ఇప్పుడు పాతకాలంలో మన వాళ్ళు కూడా వేయిస్తారు పెద్దవాళ్ళు. అవును, అప్పుడు పచ్చబొట్టు ఏదో అదే ఏంటంటే అది వేయిస్తే మెల్లమెల్లగా ఫస్ట్ వీక్ అయిపోతాం, దాని తర్వాత యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది టాటూస్ వల్ల. ఓకే. సో కొన్ని రోజులు మనం బ్లడ్ ఇవ్వడానికి ఉండదు, కానీ ఒక 1 year లో పికప్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఇంకా హెల్దీ ఉంటావు, నీకు ఫీవర్ కానీ ఇవి కానీ కొంచెం తక్కువ వస్తుంటాయి. అట్లా నువ్వు ఒంటి నిండి వేయించుకునేవు. ఇంకా ఒంటి నిండి వేయించుకుంటే ఇక్కడ అందరూ వెరైటీగా చూస్తారు. ఇప్పటికే చాలా వెరైటీగా చూస్తారు కదా, అంతేలే. పబ్లిక్ కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నావు? ఇదా అంటే నేను కళ్ళజోడు తీసేస్తే నా కళ్ళలోకి చూసి నువ్వు పడిపోతావు అని నా భయం. లేదు లేదు, పడను అంత ఈజీగా పడితే కూడా ఏం కిక్ ఉంటుంది చెప్పు? కొంచెం కష్టపడి ఎంటబడి ఆ తర్వాత పడితేనే కదా మజా. అవును, కానీ నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా కలు. షూర్ గా. ఏందో మంచిగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నా బతికి ఇట్లా అయిపోయింది. అవునుగా. ఏమైంది? బాగున్నావుగా? అట్లాగా నా లవర్ లేచిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునా, నీకు లవర్ ఉందా? ఉండేది ఒకప్పుడు, లేచిపోయింది. అంటే అది దాన్నే నేను లేపుకొచ్చిన అనమాట ఇంకోటి దగ్గర నుంచి. పోతాను, నాకు ఇది వద్దు. అది ఇంకోటితో లేచిపోయింది అనమాట. దానికి లేచిపోవడం అనేది ఒక హాబీ అయిపోయింది. సో సాడ్. ఎందుకు సాడ్? పర్లేదు, నువ్వు ఉన్నావు కదా ఇప్పటి నుంచి. నువ్వే నా కోసం పాడొచ్చు కదా ఏమన్నా సాంగ్. ఇందాక బాగా చూడ, అంటే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? కాకపోతే నువ్వు డాన్స్ చేయాలి మరి, నీ పేరు మీదే పాడతా.
అవునా? ఓకే, ఐ విల్ ట్రై. యా పియా తూ అబ్ తూ ఆజా. అసలు హిందీ రాదు. ఓకే ఓ మోనికా ఓ మై డార్లింగ్. ఇంకా నీకు డాగ్స్ అంటే ఇష్టమా మోనికా? చాలా ఇష్టం. అవునా, నేను కూడా డాగ్ లా అయిపోతా. యాక్చువల్లీ నాకు క్యాట్స్ అంటే ఎక్కువ ఇష్టం. క్యాట్సా? హా. బాగా వైల్డ్ ఉన్నావు. క్యాట్సా? క్యాట్స్ నాకు కూడా ఇష్టమే. క్యాట్స్ చూడాలి, ఒక క్యాట్ తెచ్చుకుందామని చూస్తున్నా. మంచి వైల్డ్ క్యాట్ తెచ్చుకొని పెంచుకోవాలనిపిస్తుంది. పెంచండి. నువ్వు వస్తే బాగుంటుంది మరి. నన్ను పెంచలేదు, కష్టం. నేను పెంచుకోలేకపోతే అప్పుడు ఇచ్చేస్తా మీ హస్బెండ్ కి, ఇగో తీసుకోండి అని. నా వల్ల కావట్లేదు ఈ వైల్డ్ క్యాట్ తో, బాగా వైల్డ్ ఉందని. నీకు ఇది ఇక్కడ ఇక్కడికి ఇది ఉందా, పుట్టుమచ్చ ఉందా నీకు ఇక్కడ? పుట్టిమచ్చ. నీకు లిప్ కింద ఒక పుట్టుమచ్చ, లిప్ పైన కూడా ఉంది కదా? లిప్ మీద మాత్రం లేదు. లిప్ కింద నేను, లిప్ పైన మీరు. నేను లిప్ పైన లిప్ మీద ఉంటా. ఓకే. సొట్ట బుగ్గలు కూడా ఉన్నాయిగా. బాబా, కత్తి లాంటి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. అవునా? గుడ్. తీసుకెళ్ళి మూవీస్ లో పడేయండి. నిజంగా మంచి మూవీస్ లోకి వెళ్ళమ్మా. ఐఫిల్ టవర్ కన్నా పెద్దది మౌనిక నాది. ఏంటి? మనసు. అబ్బా, విశాలమైనదా? చాలా విశాలమైంది. విశాల్ కన్నా పెద్ద విశాలమైంది. అందులో నేను సరిపోతానా? అయ్యో, నీకోసమే అంత పెద్ద విశాలంగా ఏర్పాటు చేసుకున్నా. చాలా పెద్దగా ఉన్నావు కదా నువ్వు కూడా. అవును, పెద్ద మనసు నీది కూడా. చాలా తెలుస్తుంది. అబ్బా, ఏం తెలుస్తుంది? అంటే మనసు మీద మేఘం కూడా ఉంది, నేను సరిపోనా అని. ఓకే. కానీ నీ బ్యాడ్ లక్ ఏందో తెలుసా, నువ్వు ఎప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోలేవు. ఐఏఎస్ కాలేవు నువ్వు ఎప్పటికీ. ఎందుకు? ఒంటి మీద అన్ని పచ్చబొట్లు వేసుకుంటే నేను ఐఏఎస్ ఎట్లా చేస్తాను? గవర్నమెంట్ జాబ్స్ రావు కదా. అందుకే నేను డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. అవ్వు, మంచి డిజైన్లు చెయ్యి, ఇద్దరం కలిసి చేద్దాం. ఏంటి? మంచి డిజైన్లు చేద్దాం ఏదైనా. ఓకే, చేద్దాం. బాగుంది వాచ్. థ్యాంక్ యూ. లంచా? కాలేదు. అయినా ఇంకేం తింటా, నేను తింటున్నా ఆల్రెడీ మంచిగా. కడుపు నిండిపోయిందా? నిండిపోదు, నిరంతరం తినాలి నిన్ను. ఆరెంజ్ అది నీ డ్రెస్? లైట్ ఆరెంజ్. లైట్ ఆరెంజ్. ఆరెంజ్ రేంజ్ లో ఉంటది మన లవ్ స్టోరీ కూడా. రామ్ చరణ్ కన్నా ఎక్కువ love చేస్తుంది. కొంతకాలం ఉంటదా? అది సినిమాలో ఉంటది అంతే, బయట లైవ్ లో అలా ఉంటదా? నేను లవ్ చేస్తే అట్లా ఉండదు. నేను లవ్ చేస్తే లైఫ్ లాంగ్ ఉంటది. అబ్బా, నీ టాటూ అయినా మాసిపోద్దే కానీ నా లవ్ మాసిపోదు. ఓకే. నువ్వు 100 కాల్ చేస్తే పోలీసులు వస్తారో రారో తెలియదు, కానీ 143 కాల్ చేస్తే నేను వస్తా. ఓకే, 143 నీ ఫోన్ నెంబర్? సారీ, మీ ఫోన్ నెంబర్? యా. ఓకే, ఎనీ టైం కాల్ చేయొచ్చు కదా? ఎప్పుడైనా కాల్ చేయి, పర్లేదు. షూర్. నీ నెంబర్ మాత్రం ఎత్తుతా, ఎవరిది ఎత్తాను. అవునా? నా నెంబర్ తెలియదుగా. అంటే ఇప్పుడు చెప్తావు కదా, తెలుసుకుంటా. ఓకే. ప్రీతి చింత అలా ఉన్నావు తెలుసా, సైడ్ యాంగిల్ నుంచి నువ్వు కొంచెం. ఎవరిలాగా? ప్రీతి చింత మన అదే హీరోయిన్ ఉంటది కదా, నైజాం బాబులు నాటు బామ్, రాజ్ కుమార్ కూడా ఉంటది, మహేష్. అవునవును. సేమ్ అట్లే ఉన్నావు. ఐ లవ్ యూ అని చెప్పకుండా ఐ లవ్ యూ అని చెప్పడం వచ్చా? హౌ అసలు? అది ఐ లవ్ యూ. యా. ఇది అమెరికన్ సైన్ లాంగ్వేజ్, ASL. అంటే ఇది ఇందులో ఐ ఉంటది, యూ ఉంటది, అండ్ ఇది L.
ఓకే. సి చూసిన ఇదేదో తెలుసా? ఏంటి? ఐ లవ్ యూ చెప్పినావు కదా, ఇది ఐ లవ్ యూ టూ. నేను చెప్పలేదు, చూపించాను. చూపిస్తా అంతే. మీ ఆయన హబ్బీ ఏం చేస్తారు? మీ హబ్బీ తను రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్సా? అందుకే నీలాంటి మంచి ప్రాపర్టీ కొనుక్కున్నా. చూసిన మరి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు కలవాలి, ఓకేనా? డెఫినెట్ ష్యూర్ గా. మేబీ నెక్స్ట్ వీక్ అనుకుంటున్నా, నేను పింక్ చేస్తాను రాగానే. షూర్ షూర్. ఓకే, టేక్ కేర్ మరి, ఓకేనా? ఓకే, చలో, బాయ్. Complicated is a mess.